దంచి కొడుతున్న ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న తెలంగాణ ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించే చల్లని కబురు చెప్పింది వాతావరణ శాఖ. ఉపరితల ద్రోణి కారణంగా వాతావరణం కాస్త చల్లబడింది. వాతావరణం ఒక్కసారిగా మారి అక్కడక్కడ చిరుజల్లులు కురిశాయి. రాష్ట్రంలో రాగల 3 రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ద్రోణి ఒకటి తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉత్తర తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావంతోనే మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఇవాళ ఆగ్నేయ దిశ నుంచి తెలంగాణకు గాలులు వీస్తున్నాయని, రానున్న 3 రోజుల పాటు రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని చెప్పారు. వాతావరణ శాఖ అధికారులు 3 రోజుల తర్వాత మళ్లీ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. మరోవైపు ఏపీలో విభిన్నమైన వాతావరణం ఉంది. రాష్ట్రంలో ఎండలు దంచి కొడుతున్నాయి. రాయలసీమలో వేడిగాలులు కొనసాగుతున్నాయి. నంద్యాలలో రికార్డు స్థాయిలో 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యాయి. క్రమంగా మధ్యాహ్నం వేళ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. గత ఏడాదితో పోలిస్తే ఏడాది అధిక ఉష్ణోగ్రతలు, వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉత్తర తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావంతో మరో 2 రోజుల తర్వాత కోస్తాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు, అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.